పశ్చిమ కాంబోడియాలో అరుదైన 60 సయామీస్ జాతి మొసలి పిల్లలు జన్మించాయి. మే నెలలో 5 ప్రాంతాల్లో ఆ జాతికి చెందిన 106 మొసలి గుడ్లను అధికారులు గుర్తించారు. గత 20 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో గుడ్లు కనిపించడం ఇదే మొదటిసారని సిబ్బంది తెలిపారు. 60 అరుదైన మొసలు జన్మించడంతో పశ్చిమ కాంబోడియా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోని సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ కంబోడియా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో అరుదైన 60 సయామీస్ జాతి మొసళ్లు జన్మించాయి. ప్రపంచంలోనే అరుదైన మొసళ్లు జన్మించడంతో అక్కడి సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారు. మే నెలలో కార్డమం జాతీయ పార్కులో 106 మొసలి గుడ్లను సిబ్బంది గుర్తించారు. వాటిలో జూన్ 27 నుంచి 30 తేదీల మధ్య 60 గుడ్లు పొదిగినట్లు అధికారులు తెలిపారు. ఆ మొసళ్లు అంతరించిపోవడానికి తుది దశలో ఉన్నట్లు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ తెలిపింది. గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో సయామీస్ జాతి గుడ్లను గుర్తించడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. గతంలో ఆగ్నేయాసియా అంతటా విస్తృతంగా ఉన్న ఈ జాతి మొసళ్లు వేట, నివాసాల విధ్వంసం, ఇతర జాతి మొసళ్లతో కలవడంతో రాను రాను అంతరించిపోయే ప్రమాదంలో పడినట్లు అధికారులు తెలిపారు. 2000 సంవత్సరంలో ఈ మొసళ్ల ఉనికిని గుర్తించిన కంబోడియా ప్రభుత్వం వాటి సంరక్షణకు పూనుకుంది. సయామీస్ మొసళ్లకు తగిన నివాసాల్ని ఏర్పాటు చేయడం, అడవిలో మారుమూల ప్రాంతాల్లో వాటిని వదలడం వంటివి చేసింది. సంరక్షణకు నిపుణులైన సిబ్బంది ఏర్పాటు చేయడం, సంతానోత్పత్తికి తగిన వాతావరణం ఉండేలా చూడడం ద్వారా ఈ మొసళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. బెర్లిన్ జంతు ప్రదర్శనశాలలో అంతరించిపోతున్న సుమత్రన్ జాతికి చెందిన పులి కవలలకు జన్మనిచ్చింది. 2 నెలల పులి కవల పిల్లలకు మొదటి టీకా వేశారు. అరుదైన జాతికి చెందిన ఈ పులి కవల పిల్లలను మగవిగా గుర్తించారు. 13 ఏళ్ల మయాంగ్ పులి తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటోందని జూ పార్క్ వర్గాలు తెలిపాయి. పులి తన 3వ కాన్పులో కవలలకు జన్మనిచ్చినట్లు జూ పార్క్ అధికారులు చెప్పారు.